నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే ఏం కూర చేసానో చెప్పనా? మరి చెప్పే ముందు సేవండి పాత్ర వాడుకునే విధానం చెబుతానండి. ఇప్పుడు సేవండి పాత్ర వాడొద్దు, విషం మంచిది కాదు అని చాలామంది చెబుతున్నారు. మరి పూర్వం నా చిన్నతనంలో తొక్కువేలండి. మరి కొనుక్కోవడానికి కూడా అంతంత డబ్బు ఉండేది కాదు. మట్టి పాత్రలు మాత్రం ఎక్కువగా వాడేవారు. నీళ్ళకి తెచ్చుకోవడానికి కుండ కానీ, నీళ్లు తాగే గ్లాసులు కానీ, వండుకునే గిన్నెలు కానీ చక్కగా అన్నీ మట్టియే ఉండేవి. తర్వాత సేవండి కొద్ది కొద్దిగా ఉండేవి, ఎక్కువ ఉండేవి కాదు. అయితే టీలు కూడా తక్కువే నా చిన్నతనం, బాగా చిన్నతనంలో. మరి అలాంటప్పుడు మరి వాడుకోకూడదు, చేయకూడదు అని చెబుతున్నారు. అది వాడుకునే విధానం తెలుసుకుని చెప్పాలండి. ఇప్పుడు వాడుకోవటానికే మనకి తయారవుతున్నాయి కదా, వస్తున్నాయి, మనం కొనుక్కుంటున్నాం, వాడుకోవటానికే కదా. ఎప్పటి నుంచో వాడుతున్నారు. పూర్వం వాడేటట్టుగా ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు సేవండి పాత్రలో కూర వండేసేయమనుకోండి, ఇది సేవండిదే కానీ ఇది 30 సంవత్సరాలు ఉన్నాయి ఈ కళాయికి, అందుకే దీంతో వండుతాను. ఇది పానల్లాగా తయారైపోయింది. సేవండి అంటే పొక్కుతుందండి. పులప మరి ఉప్పు కూడా వేసి వండుతాం కదా, పులప ఉప్పు వేసి వండుతాం. ఏ కర్రీ వండినా సేవండి గిన్నెలో వండినప్పుడు పులప ఉప్పు వేసిన వంట పొక్కుతుంది అన్నమాట. ఈ సేవండి గిన్నె వంట అయిన తర్వాత ఏరే గిన్నెలో తీసేసుకోవాలి. ఇలానే ఉంచేయకూడదు. ఉంచేయడం వల్ల సేవండి అనేది పొక్కొత్తది. ఇందులో పులుపు ఉప్పు ఉంది కదా ఈ కూరలో, దానివల్ల. పూర్వం ఏం చేసేవారంటే వండిన తర్వాత, సేవండి దాకలు వండిన తర్వాత ఏరే గిన్నెలో వేసేసుకునేవారు. పింగాణి గిన్నెలు, గాజు గిన్నెలు, మట్టి గిన్నెలు లాంటివి ఉండి అలాంటి అట్లా వేసేసుకునేవారు. అన్నం కూడా సేవండి గుండుతో కుండతోటి వండటం చాలా వరకు తెలుసండి నాకు. తర్వాత పెద్ద పెద్ద గుండుగులు సేవండి వచ్చిన తర్వాత వండిన తర్వాత అన్నవారు పెట్టి వారుతారన్నమాట. ఉడికిన తర్వాత వారిపెత్తి ఏరే బేషన్లోకి తిరగమోసేసేవారు. చల్లారుతుందని ఇవ్వరు కానీ ఆ గుండుగా కడగటానికి పెట్టేసేవారు అనమాట. వండిన వంట అందులో ఉంచేవారు కాదు. మీకు చెప్పేది ఏంటంటే, ఉంచితే మరి దీని ఒక్క వల్ల పొక్కు వస్తుంది అనమాట. సేవండి పొక్కుతుంది. ఆ పొక్కింది ఈ మన వండుకున్న ఐటెంలో కలిసిపోతుంది. మనకి అప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది అనమాట. అందుకు వండిన వెంటనే తీసేస్తే ఉండదు. వండిన తర్వాత ఈ పులుపు ఉప్పు లాక్కుని పొక్కుతుంది. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు కూర వండేమనుకోండి, ఆ దగ్గరైనా పులుసు అయినా ఉప్పు వేయకుండా ఉన్నాం కదా, ఉప్పు వేస్తాం, పులుసు అయితే పులప వేస్తాం. దానివల్ల సేవంటికి పొక్కుపోవటం అనే గుణం ఉందన్నమాట. పొక్కుతుంది. అది రాకుండా ఉండాలంటే వండుతుండగా తీసేయాలి. వండిన తర్వాత చల్లారి వరకు ఉంటే పొక్కు అనేది వస్తుంది అన్నమాట. అది కనుక తిని గుడ్లో కలిపితే మనకి ఆమె కలుగుతుంది. అందుకనేసి అలాగా తీసేసేవారు పూర్వం. ఇది మంచిది కాదు అని తెలీదు, మరి తెలుసో నాకు తెలీదు. వండిన వంట మాత్రం వేరే దాంట్లో తిరగమాత మోసేసుకునేవారు. ఇప్పుడు ఏమంటున్నారు, మొత్తానికి పనికిరాదు అంటున్నారు. అలాంటప్పుడు రాగి పాత్ర పనిచేయదు, ఇత్తడి పాత్ర పనిచేయదు, పానలు కూడా పనిచేయదు. మరి పానల్లో కూడా వండేసిన తర్వాత తీయకపోతే ఆ పానల్లో ఉండే ఒకటి రసాయనాలు రిలీజ్ అవుతాయని చెబుతున్నారు. మరి అది కూడా వండిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు రాగి పాత్రకి కళాయి ఉంటుంది, లోపల ఇలాంటి కలరే ఉంటుంది, సేవండి కలరు. ఆ కళాయి ఉన్న దాంట్లోనే వండాలి. లేకపోతే రాగి దాంట్లో నేరుగా వండేమనుకోండి, అది అంతకన్నా విషయం మనిషికి, అంతకన్నా ప్రమాదం. అలాగే ఇత్తడిదైనా కూడా అందులో వండేం కదా మనం పూజలని, లేకపోతే విశేషంగా మనం ఇత్తడి పాత్రలోనే వండుకుంటున్నామని వండేమనుకోండి, ఏరే దాంట్లోకి తీసేసుకోవాలి. బాక్సులు మన డిష్లు అయ్యి ఉన్నాయి కదా, అప్పుడు తీసేయాలి వెంటనే. అప్పుడు కూడా లేకపోతే అందులో రసాయనాలు అనేది కలుగుతుంది అన్నమాట. ఉండి కొద్ది ఊరి వంట అయిన వెంటనే తిరగమాత పోసేసుకోవాలి. అప్పుడు ఏ చెడ్డ ఉండదు. దాంట్లో ఉండి చెడ్డ ఒకటే చూస్తున్నాం. ఆ చెడ్డక మనకి ఆమె కలిగించకుండా ఉండే విధానం కాబట్టి గిన్నెలు వస్తున్నాయి, మనం వాడుకుంటున్నాం. ఇదేదో నాకు తెలుసు అని చెప్పేస్తున్నానండి. చూశారు కదా, అలా వాడుకోవాలన్నమాట. వండిన తర్వాత రాగి పాత్రలో వండిన, ఇత్తడి పాత్రలో వండిన, అలానే సేవండి పాత్రలో ఉన్న, పానల్లో వండిన ఏరే దాంట్లో తిరగమాత మోసి తీసేసుకోవాలి. ఆ వంట కుక్ అయిపోయిన తర్వాత. అదే మట్టి పాత్రలు అనుకోండి, అస్సలు మనకి తీయవలసిన పని లేదు. 2 రోజులన్నా ఆ పాత్రలో ఉంటే స్మెల్ రాదు, మరేమో మనకి చెడు అవుతుంది అనేది లేదు. మట్టి పాత్ర ఒక్కదానికి అలా వండిన వంట ఉంచివ్వరు. అది ఉంచి మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత మళ్ళీ వేసి పెట్టి ఉట్టి మీద పెట్టినా ఏమీ అయ్యేది కాదండి. జాగ్రత్తగా తోముకుని జాగ్రత్తగా కడుక్కోవాలి. మట్టి పాత్ర కదా, ఏమాత్రం చేయి జారినా 4 దాఖలు అయిపోద్ది. అందుకని అయితే అదొక్కటే మనం వండిన వంట ఉంచవచ్చు. ఇలా ఇత్తడిది కానీ, రాగిది కానీ, మరేమో ఇది సేవండి కానీ, మరి పానలు కానీ, ఎప్పుడైతే మనకు వంట అయిపోయిందో ఆ వంట అనేది వేరే గిన్నెలో వేసేసుకోవాలి. అప్పుడు ఏ చెడ్డ ఉండదు మనకి అని నాకు తెలిసింది, మీకు చెప్పాలని. చక్కగా ఈరోజు ఏం కూర వండినా అనుకుంటున్నారా?
పచ్చిరొయ్యలు కోడిగుడ్డు పులుసు అండి. చక్కగా చూసారా, బాగుంది కదా, చూస్తే కంటికి ఇంపుగా ఉందా, అప్పుడు నోటికి రుచిగా ఉంటుందండి. ముందుగా వంట ఏదైనా మన కళ్ళే చెబుతాయని నేనే చెబుతాను కదా, నిజమే. కంటికి చాలా బాగుంది అబ్బా అనుకుంటే అప్పుడు నోరు తినాలనిపిస్తుందన్నమాట. కళ్ళు చెప్పిందాక నోరు తినాలనిపించదండి. అది నిజం అనుకుంటారు, ఉట్టదనుకుంటారు, మీ ఇష్టం. చేవండి పాత్రలు వాడుకునే విధానం, అలానే రాగిది ఇత్తడిది, అలాగే పానలు వాడుకునే విధానం కూడా నాకు తెలిసింది, నేను చెప్పాను. ఇది నిజం. నిజం ఎవరికైనా పచ్చెలకాయలా ఉంటుందండి, గొంతుకు దిగదు. కానీ నిజం చెప్పటమే అలవాటు పడ్డవాళ్ళం ఇది చెప్పాలి, పాపం తెలియదు కదా కొంతమందికి అని. అందరికీ తెలియదు, నాకే తెలుసని కూడా కాల్సమండి. తెలిసిన విషయం చెప్పాలన్నది నా ఒక్క అభిప్రాయం. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.